तटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. తిరుప్పావై మొదటి పాసురం. మొట్టమొదటి పాసురంలోనే ఆండాళ్ తల్లి కాలానికి కృతజ్ఞత ఆవిష్కరిస్తూ ఉంది. మనం ఏదైనా మంచి పని చేయడం కోసము ఒక మంచి సుముహూర్తాన్ని చూసుకుంటూ ఉంటాం. వారము, తిథి, నక్షత్రము, మంచి రోజు అలా ముహూర్తాన్ని చూసుకొని మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ కాలమే మన కోసం మంచి రోజులు వచ్చాయి అంటూ మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் மாயிப்பாடி செல்வத் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்தக் கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் சிங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் పడిందేలోరింబావాయ్. ఏలోరింబావాయ్ అంటూ ప్రతి పాసురంలో కూడా మొకటం వస్తూ ఉంటుంది. ఇట్లా కదా వ్రతం, ఇలా కదా మనం చెయ్యాలి, ఇది కదా మన వ్రతం అంటూ ప్రతి పాసురంలో కూడా ఆండాళ్ తల్లి ఏలోరింబావాయ్ అంటుంది. ఇక మొట్టమొదటి పాసురంలో మనకి ఆండాళ్ తల్లి తెలియజేసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే, మార్గళి తింగళ్ మది நிறைந்த నల్నాళాల్. నల్ నాళ్ ఆల్ చాలా చాలా శుభముహూర్తం, మంచి రోజులు మనకై వచ్చాయి అంటూ మార్గళి తింగళ్ మార్గశీర్ష మాసంట. మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మార్గములలోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గమును నేను అని చెప్పాడు. ఆ మార్గం ఏమిటి? ఇదిగో ఇప్పుడు ఈ రోజులలో చాలా అంటే ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనము కాకుండా సమశీతోష్ణంగా ఉండేటటువంటి ఆ రోజులలో మనస్సులు సాత్విక ప్రవృత్తిని కలిగి ఉంటాయట. మనకి పగలు, రాత్రి, తెల్లవారుజామున అని ఉన్నట్లే పగలు ప్రవర్తిస్తూ ఉంటాం కాబట్టి రజోగుణంతో ప్రవర్తిస్తూ ఉంటాం. రాత్రి తమో గుణంతో ఉంటాం. అదే తెల్లవారుజామప్పుడు సాత్విక ప్రవృత్తితో ఉంటాం. ఆ సాత్విక ప్రవృత్తిలో సత్వగుణంతో ఉన్నప్పుడు భగవంతుని మీద మనకి ప్రేమ కలుగుతుందట. భగవంతుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి కోరిక పుడుతుందిట. అలా తెల్లవారుజామునే లేచి మార్గళి తింగళ్ మది நிறைந்த, మది అంటే చంద్రుడు, మది நிறைந்த నల్లాళాల్ ఆ చంద్రుడు కూడా సంపూర్ణ కళలతో ఉండేటటువంటి శుక్లపక్షము. ఎంత దినములు అవన్నీ కూడా. నీరాడపోదువీర్ మరి ఏం చెయ్యాలి ఆ శుభముహూర్తంలో, శుభదినములలో అంటే మా నీరాట్ అంటోంది. నీరాడటానికి రమ్మంటోంది. అంటే స్నానమాచరించడానికి రమ్మంటోంది. బాహ్య స్నానాన్ని మనం అందరం చేస్తాం కదా! భగవదనుభవం అనేటటువంటి స్నానాన్ని ఆ పుష్కరిణిలో భగవంతుని యొక్క కళ్యాణ గుణముల యొక్క పుష్కరిణిలో మనమందరం కూడా స్నానం చేయడానికి రండి అంటోంది. నీరాడపోదువీర్ పోదుమినో మరి అందరూ రావచ్చా అండి? అంటే రావచ్చు తప్పకుండా. ఎవరికైతే పోదువీర్ పోదుమినో
ఆ కోరిక భగవదనుభవం కావాలి. ఆ అనుభవాన్ని మేము సంపాదించుకోవాలి అనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో, కోరిక ఉన్న వాళ్ళకి మాత్రమే మన కోరికతోనే మనం నడుస్తూ ఉంటాం. ఈ జీవితం కూడా అట్లాగే వచ్చింది కదా! ఆ కోరిక ఉండబట్టే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇష్టమైనది కష్టముండదు అంటారు కదా! అలా ఎవరికైతే ఇష్టంగా ఉంటుందో, కోరికగా ఉంటుందో, ఆ కోరిక ఉన్నటువంటి వాళ్ళు రండి పోదుమినో నేరి ఇళయీర్ సిరి సంపదలతో ఉన్నటువంటి, వైభవలక్ష్మితో ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి గోపికలారా, ఆడపడుచులారా, ఆడపిల్లల్లారా సీర్మల్గుం ఆడపిల్లలు, చిన్న పిల్లలు అని అమ్మ ఎందుకు సంబోధిస్తోంది అంటే, స్త్రీ అనగానే పరులకై, పరుల కోసమే అన్నట్లుగా ఉండేటటువంటిది. ఆ పరమాత్మ కోసమే ఈ ఆత్మలని చెప్పడం కోసం మన ఆండాళ్ళ తల్లి సిరి సంపదలతో ఉన్నటువంటి, అష్టైశ్వర్యాలతోటి, అలంకరణలతోటి ఉన్నటువంటి మనకి నేత్రాలు ఉన్నది ఎందుకు అంటే, భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికే. మనకి చెవులు ఉన్నాయి అనంటే, భగవంతుని యొక్క దివ్య లీలా వైభవాన్ని వినడం కోసమే. అలాగే మనకి నాసికలు ఉన్నాయి అనంటే, భగవంతుని మీద వేసినటువంటి, భగవంతుని పాదపద్మముల అలంకరించినటువంటి తులసిని ఆఘ్రాణించడం కోసమే. ఇట్లా గనక మనం ఉన్నట్లయితే, ఆ తనువుకి అసలైనటువంటి సార్థకత. అట్లాంటి స్త్రీత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే కోరిక ఉంటుందో వారందరూ కూడా రావచ్చు అంటూ సీర్మల్గుమ్మాయిప్పాడి ఓ చిన్న పిల్లల్లారా సిరి సంపదలు చక్కటి అలంకరణలతో కూడినటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ చెవులకి, ఈ కంటికి, ఈ నాసికలకి, తర్వాత ఈ నోటికి భగవన్నామ స్మరణ చెయ్యాలనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో, ఇంత చక్కటి అలంకరణలతో ఉంటారో వారు రండి అని మన ఆండాళ్ తల్లి ఆహ్వానిస్తోంది. సెల్వత్ సిరుమీర్హాళ్ ఓ గోపపడుచులారా రండి మన వ్రతాన్ని ఆచరిద్దాం. మరి అనేసరికే మనకి యోగ్యత ఏముంది? భగవంతుడిని అంతటి కృష్ణ పరమాత్మని సర్వజగత్కారణభూతమైనటువంటి పరమాత్మని సేవించాలి అంటే మనకి తగిన యోగ్యత ఉండాలి కదా! ఆ యోగ్యత ఏమిటి? మనం చేయగలమా ఇంతటి వ్రతం? అని వాళ్ళలో వాళ్ళు సంశయపడుతూ ఉంటే, సంశయాలు వద్దు. వీటన్నిటిని తీర్చేటటువంటి వాడు ఒకడున్నాడు. ఆ పరమాత్మ ఆయనే కూర్వేల్ కొడుందొడిలన్ నందగోపన్ కుమరన్ అంటోంది ఆండాళ్ తల్లి. నందగోపుని యొక్క కుమారుడట. ఆ నందగోపుడు కూడా ఎట్లాంటి వాడు? తన కుమారుడికి ఎటువంటి కష్టము రాకుండా, చిన్న జంతువు నుంచి కూడా ఆపద రాకుండా ఎప్పటికప్పుడు తన బల్యాన్ని తీసుకొని అంటే వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరిస్తారు గోపాలురందరూ కూడా. ఆ వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు పరమ పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ నందగోపునికి భవ్యుడై ఉన్నటువంటి కుమారుడు. భవ్యుడై ఉన్నంత మాత్రాన ఏ పరాక్రమం లేదా ఆయనకి అంటే, ఏరారందక్కణ్ణి యశోదై ఇళం సింగం ఏరానందక్కణ్ణి ప్రేమతో, అనురాగంతోటి ఎరుపెక్కినటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి యశోదాదేవి యొక్క కుమారుడట. ఆ కుమారుడు ఎట్లాంటివాడు? ఇళం సింగం సింహపు పిల్ల వంటివాడుట. అయితే అమ్మకి విశాలమైన నేత్రాలు, ఎరుపెక్కిన నేత్రాలు అని ఎందుకన్నది? అంటే ఆనాడు చిన్నప్పుడు అమ్మ, అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అనగానే బలరాముడు వచ్చి కృష్ణయ్య దగ్గరకొచ్చి, "ఏమయ్యా మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట. లేదు లేదనుచు లోకాలు చూపావట. లోకాలు చూపాడు కదా! 14 భువన భాండాలు అంటే ఆ విరాట్ స్వరూపాన్ని చూసినటువంటి నేత్రాలు యశోదాదేవి. అంత అందమైన విశాలమైన నేత్రాలు కలిగినటువంటి యశోదాదేవికి సింహపు పిల్ల వంటివాడు. కార్మేనిచ్చిங்கண் కదిర్ మదియంబోల్ ముగత్తాన్ కార్మేనిచ్చింగళ్ నీలిమేఘఛాయ కలిగినటువంటి వాడు. నీలిమేఘం ఏం చేస్తుందండి? నిండిన నీటితో ఉంటుంది. ఆ నిండిన నీరు ఎప్పుడెప్పుడు వర్షిద్దామా అని ఉంటుంది. పరమాత్మ కూడా మన మీద ప్రేమతో కరుణని కురిపించడానికి సిద్ధంగా ఉంటాడు.
ఆ! అలాంటి నీలిమేఘఛాయ కలిగినటువంటి కదిర్మదియంబోల్ ముగత్తాన్. కదిర్ అంటే సూర్యుడు. మదియం అంటే చంద్రుడు. కదిర్మదియంబోల్ ముగత్తాన్. సూర్య చంద్రుడు నేత్రాలుగా కలిగినటువంటి వాడుట. సూర్యుడు అంటే పరాక్రమానికి గుర్తు. ఇక చంద్రుడు అంటే చల్లదనము, అనుగ్రహము. అటు పరాక్రమము, ఇటు అనుగ్రహము 2 కూడా మేళవించినటువంటి నేత్రాలు భగవంతుడివి. మరి అలాంటి భగవంతుడు నందగోపుని కుమారుడు కృష్ణుడే అని చెప్పడానికి సంశయమేమిటి ఆండాళ్ళ తల్లికి? అంటే ఆపదలు కదా చిన్నప్పటి నుంచి కృష్ణయ్యకి. తను భావనలలో రేపల్లెలో ఉన్నాననుకుంటోంది. ద్వాపర యుగంలోకి వెళ్ళిపోయింది. తను కూడా ఒక గోపికగా భావన చేసింది. కాబట్టి గోపికలు ఆనాడు ఎంత అయితే బాధపడ్డారో కృష్ణయ్యకి ఇబ్బందులొస్తాయి అని మన ఆండాళ్ళ తల్లి కూడా అయిపోయినటువంటి కాలాన్ని కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడ ఏ ఆపదొస్తుందో నా కృష్ణయ్యకి అని కృష్ణుడు అని చెప్పకుండా నారాయణనే నమక్కే పరై తరువాన్. ఆ నారాయణుడే నమక్కే ఇంత ఆరాటపడేటటువంటి మనకే పరై తరువాన్ ఏమిస్తాడట? పరమ పురుషార్థాన్ని ఇస్తాడట. పరై తరువాన్ పారోర్పుగళ పడిందేలోరింబావాయ్. నారాయణుడు అనగానే అందరికీ తెలిసినటువంటి అర్థమే కదా! అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతటా లోపల బయట విస్తరించి ఉన్నటువంటి వాడు. అలాంటి నారాయణుడే మనకే పరమ పురుషార్థాన్ని ఇచ్చేటటువంటి వాడు అని వేద రహస్యాన్ని మనకి ఆండాళ్ తల్లి అలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా చెప్పేస్తోంది. పారోర్పుగళ పడిందు ఏలోరింబావాయ్. ఇలా కనుక మనం వ్రతాన్ని ఆచరించామనుకోండి, దేశమంతా కూడా ఆ నారాయణుడిని స్మరించడం వల్ల అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతోటి సుఖంగా ఉంటారు. లోకమంతా కూడా మనల్ని మంచి వారిగా గుర్తిస్తుంది. మంచి వ్రతం చేస్తున్నారని అందరూ కూడా ఆశీర్వదిస్తారు. మంచిగా మెచ్చుకుంటారు అని చెప్తోంది. మరి అంత మంచి వ్రతాన్ని మనం చెయ్యాలి అంటే ఈ పాసురముల మాలిక మనకి వచ్చి ఉండాలి కదా! వాటిని స్మరణ చేస్తూ, అనుసంధానం చేస్తూ, అమ్మ ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.